హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. నాకు విద్య నేర్పిన 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ నవమాధిపతి అనమాట, భాగ్యాధిపతి అంటాం అనమాట. ఈ నవమాధిపతి 12 భావాల్లో లగ్నం నుంచి ఉండేటట్టయితే రిజల్ట్స్ ఏంటి అంటే, పూర్వజన్మ పుణ్యం అనేటటువంటిది చెప్పాలంటే నవమ స్థానాన్ని బట్టి, నవమాధిని బట్టి. అందువల్ల జ్యోతిష్యం ఏంటంటే, ఇక్కడ మనకి ఒక గ్రహం అనేటటువంటిది ఉండేటట్టయితే మనకి ఆ ఇంటి ఓనర్ ఎలా ఉన్నాడు ఏంటి చూసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి మేషలగ్నం ఉన్నది, నవమాధిపతి గురువు అనమాట, అది శుభగ్రహం. అట్లాగే ఇప్పుడు మనకి మీనలగ్నం ఉన్నాడు, నవమాధిపతి కుజుడు, ఏకైక రాజయోగకారకుడు. ఎవరికైనా నవమాధిపతి మంచిగా చేస్తారు అనమాట. అది 12 భావాల్లో ఉండేటట్టయితే ఎట్లా అనేటువంటిది ఆ ఋషీశ్వరులు, మానసాగరుడు ఏం చెప్పాడు అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అందువల్ల నవమాధిపతి లగ్నంలో ఉంటే ఎక్కువ భాగం బాగానే ఉంటుంది. షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నప్పుడు వ్యయంలో దోషం తక్కువ, షష్టాష్టమాల్లో శత్రుశాతాల్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా నీచిపడ్డప్పుడు అప్పుడు కొద్దిగా మనం బ్యాడ్ చెప్తా ఉండాలన్నమాట. నవమాధిపతి లగ్నం మంది ఉండేటైతే దేవగురు భక్తి, కొద్దిగా విక్రమ పరాక్రమాలు అనేటువంటిది చూపించగలడు. కొద్దిగా మనం ఏదన్నా ఒక సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోతారు. రాజకీయం అనేటటువంటిది, గవర్నమెంట్ సంబంధంగా కొద్దిగా మంచి లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. కొద్దిగా ఆహారం అనేటటువంటిది లిమిటెడ్గా తింటుంటారు. తెలివితేటలు అనేటటువంటి కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. ఈ నవమాధిపతి ద్వితీయంలో ఉండేటట్టయితే కొద్దిగా ఆ భార్య సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా పరిశీలన అనేది చేసుకోవాలి. ఆ జాతకుడు చేసే పనులన్నీ కూడా మంచిగానే చేస్తుంటారు. కొద్దిగా ఆ మాట్లాడేటువంటి మాటలు కూడా కొద్దిగా మంచిగా పద్ధతిగా సత్యం పలకడానికి ఇష్టపడతారు. 4 కాళ్ళ జంతువుల నుండి ఎప్పుడన్నా ఉపద్రవం జరగడానికి అవకాశం ఉన్నది. ఈ నవమాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే సౌందర్యం గలవారు కనుక సౌందర్యానికి 3వ ఇంటికి కూడా సంబంధం ఉంది, 2వ ఇంటికే కాదు. అంటే చంద్ర శుక్ర రాహులకి సంబంధం ఉంది, కర్కాటక మీన వృచ్చికాలకు సంబంధం ఉంది, అందం అనేది అనమాట. నవమాధిపతి 3వ ఇంట్లో ఉంటే సౌందర్యం గలవారు, భార్య అన్నా కూడా, బంధుజనులకు కూడా స్నేహ వాత్సల్యం, ఫ్రెండ్స్ అన్నా కూడా, పార్ట్నర్స్ అన్నా కూడా ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. తన భార్యను బంధుజనులను రక్షించువాడు. నవమాధిపతి 4వ ఇంట ఉన్న పితృభక్తి. అందువల్ల మానసాగరుడు ఒక్కడు ఇక్కడ ఈ నవమాధిపతి చతుర్థాధిపతి విషయాల్లో కొద్దిగా స్పెషల్గా చెప్పినటువంటి ఉన్నాయన్నమాట. అంటే దశమం వచ్చేసరికి ఈ తల్లి చెప్పారు, ఈ 4 అనేటటువంటి తండ్రి చెప్పారు, ఇది మర్చిపోవద్దు. కనుక నవమాధిపతి 4వ ఇంటి ఉండేటైతే పితృభక్తి, తండ్రి మాట అనుసరించట, కీర్తి, తండ్రి పనులు, ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపారం, ఉద్యోగాలు, ఆ డాక్టర్ అని పాట చెబుతుంటాం. అది మనకేంటంటే నవమాధిపతి 4లో ఉండేటైతే ఆ తండ్రి వృత్తిని స్వీకరించడం, అనుసరించడం అనేటువంటి ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కొద్దిగా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. నవమాధిపతి 5వ ఇంట ఉండేటైతే ఈశ్వర భక్తి, పూర్వజన్మ సుకృతం అనేటటువంటిది, దేవబ్రాహ్మణ భక్తి, ధర్మిష్ఠులైనటువంటి సంతానానికి ఇతను తండ్రి అవుతారు. తర్వాత ఏమన్నా మంత్రోపాసన అనేటువంటిది కొద్దిగా బాగా చేస్తారన్నమాట. నవమాధిపతి 6వ ఇంట ఉండేటైతే శత్రువులకు పిరికితనం వలన నమస్కరిస్తూ ఉంటారు, అందరినీ నిందిస్తుంటారు అన్నమాట. నవమాధిపతి 7వ ఇంట ఉన్న సత్యవతి, సౌందర్యవతికి భార్య దొరుకును, ఐశ్వర్య సుకృతం అన్నీ కూడా భార్యలో నిశ్చితమై ఉండను. వివాహం అయిన తర్వాత కొద్దిగా కలిసిపాటు అయ్యేటటువంటిది నవమాధిపతి 7మలో ఉండేటైతే. ఇప్పుడు ఉదాహరణకి తులాలగ్నానికి, తులారాశికి యోగకారకులు శని శుక్రులు, ఆ బుధుడు నవమాధిపతి. కానీ 7మలో ఉన్నప్పుడు ఇది కుజక్షేత్రం కాబట్టి, వ్యయాధిపత్య దోషం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి అంటే నేను చూసిన జాతకం రవి, బుధ, కేతువులు నవమంలో ఉన్నారన్నమాట. అక్కడ కొద్దిగా ఈ భర్త సంబంధించిన విషయాల్లో లోటుపాట్లు అనేటువంటి చూసాను అనమాట. అందువల్ల నవమాధిపతి 7వ ఇంట్లో ఉంటే సత్యవతి, సౌందర్యవతి అవి భార్య దొరుకును, ఐశ్వర్య సుకృతం అన్నీ కూడా భార్యలో నిశ్చితమై ఉండను. నవమాధిపతి 8వ ఇంట ఉన్న ఆస్తులు అనేటటువంటి కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. పూర్వీకులు ఇచ్చినటువంటిది కూడా కొద్దిగా ధర్మం అనేటటువంటిది కొద్దిగా తప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ జంతు హింస అనేటటువంటిది, పక్క వాళ్ళకి బాధ పెడతాం అనేది ఉంటుంది. అదే పాపగ్రహం అయ్యేటట్టయితే బీజోత్పత్తి అంటే స్పెరం ముట్టిట్ అనేటటువంటిది, ఈ లేడీస్కి ఏమన్నా యుట్రస్ సంబంధించిన విషయాలు, ఆ ఓం సంబంధించిన విషయాలు,
కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో శని బుధుడు ఇంట్లో ఉన్నా, బుధుడు శని ఇంట్లో ఉన్నా కొద్దిగా ఈ యొక్క సంతానోత్పత్తి సంబంధించిన విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు చెప్పారు అన్నమాట. నవమాధిపతి 9వ ఇంట్లో ఉండేటైతే స్వజనాన్ని గురించి ఆలోచిస్తారు. ఆసక్తి, వాళ్ళ అభివృద్ధి చూడాలనేటువంటి ఆసక్తి వారికి ఎక్కువ ఉంటుంది. దేవగురు భక్తి, దానం చేయటం ఎందుకు బాగా ఇష్టం. భార్యాపుత్రులందు సంతోషం కలవాడు, సంతోషపెట్టువాడు. నవమాధిపతి 10వ ఇంట ఉన్న మాతాపితులను పూజించేవాడు. నా సింహలగ్నం, అక్కడ చతుర్థ భాగ్యాధిపతి 10వ ఉన్నాడు అన్నమాట బుధుడితో కలిసి. నవమాధిపతి 10వ ఇంట ఉన్న మాతాపితులను పూజించేవాడు. గవర్నమెంట్ సంబంధంగా, రాజకీయ సంబంధంగా కొద్దిగా ఔన్నత్యం ఉంటుంది. విక్రమ పరాక్రమాలు చూపించగలరు. శూరత, వీరత్వం అనేటువంటిది, ధర్మం అనేటటువంటిది కొద్దిగా కాపాడటానికి, అందులో అనుసరిస్తానికి, దానివల్ల ప్రసిద్ధత పొందుతానికి కూడా అవకాశాలు అంటుంటాయి. నవమాధిపతి 11 ఉండేటైతే దీర్ఘాయుష్షు, ధర్మం, మంచి ధనం, స్నేహబుద్ధి, మంచి సంతానం కలుగును. నవమాధిపతి 12వ ఇంట్లో ఉండేటైతే విదేశ గమనం, అన్ని రకాల విద్యలు నేర్చుకోవడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. ఎక్కువ ఖర్చు చేస్తారన్నమాట. అదే క్రూరగ్రహం, పాపగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా దూరత లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ ఖర్చు చేసేటటువంటిది వేస్ట్ ఖర్చులుగా ఉంటుంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల నవమాధిపతి ఉచ్చబడుతుంటారు, కొన్ని చోట్ల నీచబడుతుంటారు. ఇప్పుడు కర్కాటక లగ్నం నవమాధిపతి కొద్దిగా 7వ ఇంట్లో నీచబడతారు. అది కొద్దిగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి అది చెప్పేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అదే నవమాధిపతి వృశ్చిక లగ్నానికి కొద్దిగా నవమాధిపతి 7వ ఇంట్లో కొద్దిగా ఉచ్చబడటానికి అవకాశాలు ఉన్నాయి. అది ఏంటంటే పక్షబలం అనేటువంటిది కొద్దిగా క్షీణచంద్రుడా, పూర్ణచంద్రుడా, ఎందుకంటే కోణాధిపత్యం ఎప్పుడు కూడా పూర్ణచంద్రుడు అయ్యేటట్టయితే శుభత్వం ఇస్తాడనమాట. అట్లా జాగ్రత్తగా చూసుకొని, ఇప్పుడు సపోజ్ కర్కాటక లగ్నం 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, సొంతిల్లు కాబట్టి దోషం తక్కువ, కానీ అక్కడ కొద్దిగా కోర్టు కేసులు, వివాదాలు అనేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందువల్ల ఋషీశ్వరుడు ఆ భావాధిపతి అనేటువంటిది 12 భావాలు ఎలా ఉంటుందనడానికి మనకు క్లూ ఇచ్చారన్నమాట. దాన్ని అనుసరించి ఆ బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిష్యుడు ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది కొద్దిగా ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని మనం ఆ జడ్జిమెంట్స్ ఇచ్చేటట్టయితే వాస్తవానికి దగ్గరగా మనం జ్యోతిష్యం చెప్పగలమాట. మంగళం శుభం వ్యాత్.